ఈ శాండు, లిక్కరు, ఇవంతా ప్రజలు అంత అడ్మినిస్ట్రేషన్ కాదని చెప్పగలరా? అంటే అడ్మినిస్ట్రేషన్ అంత దృష్టి పెట్టలేదు అంటారు. ఓకే. ఇప్పుడు ఈ లిక్కర్ అయితే అది బ్రాందీ షాప్ కాడికి వెళ్తే వానికి కావాల్సిన బ్రాండ్ దొరకదు. రేట్లు చూస్తామా అని అంటే దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయి. దానివల్ల ఈ సంక్షేమ పథకాలు అందినా కానీ ఆ కుటుంబాల్లో ఎవరో ఒకరు తాగే వ్యక్తి ఉంటాడు. జనరల్గా తాగిన వాళ్ళందరూ వ్యతిరేకమే. ఏంది ఎక్కడా లేని బ్రాండ్లు. ఉదయం పోయి అక్కడ బ్రాండ్ గురించి నువ్వు అడగాల్సిన అవసరం లే. 100 రూపాయల 200 300 రేటు 300 ఏంటంటే ఏదో 300 ఏదో ఒక బ్రాండ్ తీసిస్తారు. మళ్ళీ ఒక 2 గంటలకు పోయి 300 ఇయ్యలే అని అంటే అది వేరే బ్రాండ్ వస్తుంది. అంత అధ్వానంగా ఉంది పరిస్థితి. తర్వాత ఈ శాండ్ది కూడా మామూలుగా ఇండ్లు అందులో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. దాని మీద కాంట్రాక్టర్కి ఇచ్చే తల్లికి అధికంగా ధరలు పెరిగిపోవడము, నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో దాని మీద చెడ్డ పేరుంది. ఓకే. ఈ ఒకటి ప్రభావం చూపించిన అంశం మొన్నటి ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని మీద ఏమంటారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? అదైతే కొంతమేరకు వైఎస్ఆర్సీపీకి నష్టమే. ఎందుకంటే భూములన్నీ తలికి రైతాంగం వస్తారు, ఇతర పేద ప్రజానికం కూడా వస్తారు. అన్ని కులాల వారికి ఉంటాయి కదా భూములు. ఈ టైటిలింగ్ యాక్ట్ అనే తలికి మాకు ఇది ఒరిజినల్ శివము మా దగ్గరే పెట్టుకుంటాము, నకలు మాత్రమే ఇస్తాము. విష ప్రచారం ఏముంది, అక్కడ జరిగేది తెలుస్తుంది కదా. పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడము, సర్వే నెంబర్ రాళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడో పూర్వకాలం సర్వే చేసి రాళ్ళ మీద ఈయన ఫోటోలు వేశారు. ఇవన్నీ వేయడంతో ఈ కొలతలు వేయడంతో కొంత ఎక్కువ తక్కువ భూముల విస్తీర్ణాలు వచ్చినాయి. అది భూ సర్వే కూడా చేశారు. అదే భూ సర్వే చేసినప్పుడు నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, నా భూమి నీకు వెళ్ళిందని అదే ఆ వివాదాలు కూడా ఉన్నాయి. ఆ వివాదాలు అయితేనేమి ఒరిజినల్ ఇవ్వము, నకలే ఇస్తాము, నకలే ట్రూ కాపీనే ఇస్తాము. కుదురుతుందండి? మీరు మీ రాజకీయ అనుభవంలో అట్లాంటి ఇలా ఇవ్వటం కుదురుతుంది అంటే? నకలు మాత్రమే చేతికి ఇచ్చి ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడం అని వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. అది ఇస్తారా అమలు చేస్తారా అనేది అమలులోకి వచ్చినప్పుడు తేలే విషయం. అవును. కానీ ప్రజల్లో ఒక అపోహ అయితే వచ్చింది కదా, దానివల్ల మాత్రం కొంత వైఎస్ఆర్సీపీకి నష్టమే జరిగింది. ఈడ ధరణి వల్ల బీఆర్ఎస్కి ఎట్లా నష్టం జరిగిందో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కూడా ఇదే. నేను అందుకే ఎప్పటి నుంచో అమల్లో ఉంది కదండి, అది ఇంప్లిమెంట్ చేయటం అనేది కాదా? కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చినారండి. ఓకే. ఆ గైడ్ లైన్స్ అనుకూలంగానే మేము తెస్తున్నామని. ఓకే. కానీ కొన్ని ప్రతిపాదనలు కూడా స్టేట్ కూడా చేసుకుంటుంటారు కదా, జనాన్ని కన్విన్స్ చేయాలి కదా. కన్విన్స్ చేయకుండా దుందుడుక్క చేస్తే ఇదో ఇటువంటివి వస్తాయి. కానీ నష్టం అయితే జరిగింది. రైతుల్లో కొంచెం అపోహ వచ్చింది. భూములు ఉన్న వారి దగ్గర రైతులన్నీ ఇలాంటి కారణాలన్నీ కూడా ఇలాంటి అదే అందుకే నేను కిచిడి అని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపించినాయి. ఫలానా అంశం అని చెప్పలేం కానీ అన్ని వివిధ కారణాల వల్ల ఈ ప్రభావం వచ్చింది అని నేను చెప్పాను. సో ఓవరాల్ గా ఇప్పుడు అందులో ఇది కూడా ఒకటి ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి. ఇప్పుడు మీరు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు, కొన్నాళ్ళు మళ్ళీ వచ్చేసారు. కానీ ఇవన్నీ మర్చిపోతే మనం మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున షర్మిల పేరు మీద ఆంధ్రప్రదేశ్లో రావడం, ఎన్నికలు రావడం, సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బలం చేకూరే అవకాశం ఉంటుందా రాబోయే ఎన్నికల్లో? 2029 ఎన్నికల్లో ఇప్పుడైతే ఆమె లేనప్పుడైతే పార్టీ ఏం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెసే లేదనే పరిస్థితి. ఏదో కొందరు నాయకులు తప్ప నుంచి అక్కడక్కడ కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ విభజన చట్టం వల్ల చాలా నష్టపోయింది, లేకుండా పోయింది. నాయకులు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశమో రకరకాలుగా వెళ్ళిపోయినారు. మా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంచెం ఉత్తేజం అయితే కల్పించింది. ఒక సంవత్సరం 6 మాసాల కిందట వచ్చింటే కొంచెం మంచి అభ్యర్థులు కూడా నిలుపుకోగల శక్తి ఉండేదేమో. ఇప్పుడు ఎందుకంటే 2 మాసాలు ముందరే వచ్చింది, వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. కొంత అయితే పార్టీలో చలనం కలిగించగలిగింది. ఏదో చిన్నవాళ్ళో పెద్దవాళ్ళనో మధ్యస్థం వాళ్ళనో నాయకులను అభ్యర్థులను నిలుపుకోగలిగింది.
కొంచెం ఉత్తేజం తేగలిగింది ఈ ఎన్నికల్లో. ఒకటో రెండో ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటున్నారు. పార్లమెంట్ సీట్లో గెలవాలా. నెక్స్ట్ ఎలక్షన్లకైతే కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంది. పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు సహాయ సహకారాలు అందించగలిగిందంటే పుంజుకునే అవకాశం ఉంది. పార్టీ పరంగా ఏం చేద్దామని అనుకుంటున్నాం అనే విషయం కంటే ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నయ్య మీద ఎక్కువగా ఆవిడ వాగ్బాణాలు విసరటం మీదే కనిపించింది మొన్న ప్రచారాలు కానీ, లేకపోతే ఆవిడ వచ్చిన తర్వాత అంటే అది ఎన్నికల్లో వచ్చింది కాబట్టి ఆవిడ ఎన్నికల్లో జరిగే ప్రచారం అంతా దుష్ప్రచారమే ఉంటుంది కదా. ఓకే, నేనేమి చేస్తాను అనేది ఉండదు. ప్రభుత్వం చేయలేదనేదే ఉంటుంది ఈ విమర్శ. కొన్నాళ్ళ నుండి మళ్ళీ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు మీరు చూశారు, ఎన్నికల్లో ఏ రకమైన పరిస్థితి ఎదుర్కొంటుందని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రధానంగా కనిపించిన మైనస్లు ఏంటంటారు? మైనస్లు అంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలే నాకు ఓట్లు వేస్తాయని పరిపాలన మీద దృష్టి పెట్టలేదు ఎక్కువ. ఈ పరిపాలన మీద దృష్టి పెట్టకపోవడము, ఈ శాండు, లిక్కరు, ఇవంతా ప్రజలకు అంత అడ్మినిస్ట్రేషన్ కాదని చెప్పగలరా? అంటే అడ్మినిస్ట్రేషన్ అంత దృష్టి పెట్టలేదు అంటారు. ఓకే, ఇప్పుడు ఈ లిక్కర్ అయితే అది బ్రాందీ షాప్ కాడికి వెళ్తే వానికి కావాల్సిన బ్రాండ్ దొరకదు. రేట్లు చూస్తామా అని అంటే దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయి. దానివల్ల ఈ సంక్షేమ పథకాలు అందినా కానీ ఆ కుటుంబాల్లో ఎవరో ఒకరు తాగే వ్యక్తి ఉంటాడు. జనరల్గా తాగిన వాళ్ళందరూ వ్యతిరేకమే. ఏంది ఎక్కడా లేని బ్రాండ్లు. ఉదయం పోయి అక్కడ బ్రాండ్ గురించి నువ్వు అడగాల్సిన అవసరం లే. 100 రూపాయల 200 300 రేటు 300 ఏంటంటే ఏదో 300 ఏదో ఒక బ్రాండ్ తీసిస్తారు. మళ్ళీ ఒక 2 గంటలకు పోయి 300 ఇయ్యలే అని అంటే అది వేరే బ్రాండ్ వస్తుంది. అంత అధ్వానంగా ఉంది పరిస్థితి. తర్వాత ఈ శాండ్ది కూడా మామూలుగా ఇండ్లు అందులో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. దాని మీద కాంట్రాక్టర్కి ఇచ్చే తల్లికి అధికంగా ధరలు పెరిగిపోవడము, నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో దాని మీద చెడ్డ పేరుంది. ఈ పరిపాలన అంటే ఇంకా ఏం లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడం కూర్చోవడం, అంతకంటే మించి ఏం లేదు. అభివృద్ధి అంటూ ఏం లేదు. 3 రాజధానుల అంశం కూడా ప్రభావం చూపిస్తుందా? 3 రాజధానులు అంటే ఆయన అది మా ఆలోచన వేరులేండి. ఎందుకంటే ఆయన అమరావతిలో పెట్టినాడు, రాయలసీమకు అన్యాయం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉంది. అది చెప్తున్నా, అందుకున్నాడు. ఇది తప్పకుండా ఉంటుంది. ఆయన చేసిన పని ఏం చిన్న పని కాదు. ఆయన అటువంటి పనే చేసినాడు. సరే, ఆయన రాయలసీమడే, ఈయన రాయలసీమ, ఇద్దరు రాయలసీమలే. ఈయన ఏం చేసినాడు? ఏమి చేసింది లేదు. ఈయన నేను 3 రాజధానులు చేస్తానన్నాను. 3 రాజధానులని ముద్దు పేరు పెట్టినాడు కానీ శాసనసభ వ్యవహారాలు అక్కడ జరుగుతాయి అమరావతిలో. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్. ఈడ నల్లకోట తగిలించుకుని అడ్వకేట్లు వచ్చి కూర్చుంటారు. హైదరాబాద్ నుంచి 18 వచ్చి వాదించి సాయంకాలం పోయే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏం పనము దానివల్ల? హైకోర్టు వల్ల ఏమాత్రము రాయలసీమకు ఉపయోగం లేదు. ఈయన చేసింది లేదు, ఆయన చేసింది లేదు. అందుకే మాకు జరగనప్పుడు అది ఏడైపోతే కాలిపోతే ఏమవుతుంది, నాకు లేనప్పుడు అది ఏమైతే ఏమవుతుంది అనేది రాయలసీమ ప్రజల్లో ఉంటుంది. దూరం అయిపోలా.